సాధారణంగా మన దేశంలో పెళ్లిళ్ల మార్కెట్ 10 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. దాదాపు ఆ ఖర్చుకు మించదు. అయితే ఈ ఒక్క పెళ్లికి దాదాపు 2,000 కోట్లు ఖర్చు. అది కూడా మన దేశంలోనే. విందు భోజనంలో 2,000కు పైగా వెరైటీ వంటకాలు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులతో స్టేజ్ షోలు, వాళ్లకు రెమ్యూనరేషన్ గా 10 కోట్ల రూపాయలు. ఈ వివాహ వేడుక ఎవరిదో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అదే అంబానీల ఇంట వివాహం. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి. ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుమారుడు పెళ్లి ప్రపంచ దేశాల్లోనే అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఆకాశమంత పందిరి వేసి భూలోకమంత పీట వేసినట్టుగా కని విని ఎరుగని రీతిలో ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జరిపిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా ఈ పెళ్లి రికార్డులకు ఎక్కనుంది. ఇప్పటికే నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు, సంగీత్తో పాటు ఇతర కార్యక్రమాలకు వందల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు పెళ్లికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా చేయడం కోసం అంబానీల కుటుంబం కొన్ని నెలలుగా వేడుకలు నిర్వహించింది. దానికి తగ్గట్టుగానే మార్చిలో మొదలుపెట్టి జులై వరకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను చేసింది. ఖరీదైన వెడ్డింగ్ కార్డులతో పాటు గిఫ్ట్లు ఇచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులను పెళ్లి మండపానికి తరలించడానికి దాదాపు 10 కొద్ది విమానాలను అద్దెకు తీసుకుంది. దీన్ని బట్టి ఈ పెళ్లికి ఏ స్థాయిలో ఏర్పాట్లు చేశారో మీకు అర్థమై ఉంటుంది. ఇలా భారీ స్థాయిలో జరిగే వివాహాల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. దేశంలో అన్ని పెళ్లిళ్లు ఈ స్థాయిలో కాకపోయినా ఎవరికి తగ్గ స్థాయిలో వారు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలతో కళ్ళు చెమక్కుమనే సెట్టింగులు, వేల రకాల వంటకాలు, ప్రపంచంలోనే అతిరథ మహారథులంతా అతిథులుగా భూమిపై ఉన్న టాప్ సెలబ్రిటీలతో వినోద కార్యక్రమాలు, అన్ని రంగాలకు చెందిన దిగ్గజాలు, ఇంతమందిని ఒక చోట చేర్చగలిగింది మాత్రం అంబానీ కుటుంబమే. ఒకటా రెండా, ఒకరా ఇద్దరా, చెప్పుకుంటూ పోతే లిస్టు చాటడంత ఉంటుంది అంటుంటాం కదా. అంబానీ ఇంట పెళ్లి విషయంలో ఇది కరెక్ట్ గా సరిపోతుంది. వంటకాల సంగతే చూడండి. పెళ్లికి ముందు గుజరాత్ లో నిర్వహించిన వేడుకల్లోనే దాదాపు 2,500 రకాల వంటకాలను వడ్డించారు. అసలు అక్కడ ఏం వెరైటీలు ఉన్నాయో చూడ్డానికే గంటల సమయం పడుతుంది. ఇక ఇప్పుడు పెళ్లి వేడుక. ఈ సంబరాలకు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అతిథులను తీసుకురావడానికి ఏకంగా 3 ఫాల్కన్, 2,000 జెట్స్ తో పాటు దాదాపు 100 విమానాలను అంబానీ ఫ్యామిలీ బుక్ చేసింది. దీన్ని బట్టి ఈ మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో వేరే చెప్పక్కర్లేదు. పెళ్లిని ఎంత గొప్పగా చేయవచ్చని ఎవరైనా అడిగితే సింపుల్ గా అంబానీ ఇంట వివాహ వేడుకను చూపించవచ్చు. ఎందుకంటే గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిపిన ప్రీ వెడ్డింగ్ వేడుక కోసమే దాదాపు 1,200 కోట్లు ఖర్చు పెట్టింది. సాంప్రదాయ వేడుకలు, భారీ విందు భోజనాలు, కళ్ళు చెదిరే డెకరేషన్లు, పెళ్లికి అంబానీలు చేసే ఖర్చు ఎలా ఉంటుందో ఇవన్నీ తెలియజేస్తాయి. అందుకే ప్రపంచమంతా ఈ వేడుకను కల్లారా చూసింది. కొంతమందికి మాత్రమే ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికింది. నిజానికి ఒక్క రోజులో చేసుకునే పెళ్లి వేడుక కాస్త ఇప్పుడు రోజులు, వారాలు, నెలల తరబడి సాగుతుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల పేరిట దేశ విదేశాల్లో వాటిని నిర్వహిస్తున్నారు. ఇక సెలబ్రిటీలకు చెల్లించిన మొత్తాలు కూడా తక్కువేం కాదు. అవి కూడా 10 కోట్లలోనే ఉంటాయి. అవును, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్ళంటే ఆ రేంజ్ లో ఉంటుంది మరి అనిపించేలా ఏర్పాట్లు చేశారు. తరతరాలకు చెప్పుకునేలా వీటిని అరేంజ్ చేశారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అయిన అంబానీ ఇంట పెళ్ళంటే రాజుల ఇంట వివాహ సంబరాన్ని మించిపోతుంది. వివాహ వేడుకలకు దాదాపు 1,200 మంది అతిథులను ఆహ్వానించారు. వీరంతా టాప్ సెలబ్రిటీలే. ఇక ఈ పెళ్లి వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు చెందిన సీఈఓలను కూడా పిలిచారు. ఈ సెలబ్రేషన్స్ బడ్జెట్ దాదాపు $320 మిలియన్. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిరథ మహారథుల కోసం ప్రత్యేకంగా వంటకాలను సిద్ధం చేశారు. దాదాపు 3,000 రకాల వంటకాలు ఉంటాయని అంచనా. కాశీలోని చాట్ భండార్లో రుచులను ఇష్టపడిన నీతా అంబానీ వాటిని స్పెషల్ గా తన కుమారుడు పెళ్లి భోజనాల లిస్ట్ లో ఏరి కోరి యాడ్ చేశారు.
ఇందులో చనా కచోరీ, టిక్కీ చాట్, దహీ పూరి, కుల్ఫీ, బనారస్ చాట్, పాలక్ చాట్, టమాటా చాట్ ఇంకా మరికొన్ని రకాలు ఉన్నాయి. సో తింటే అంబానీల పెళ్లి భోజనమే తినాలి, చూస్తే అంబానీల ఇంటి పెళ్ళే చూడాలి అన్నట్టుగా ఈ సెలబ్రేషన్స్ ను ప్లాన్ చేశారు. ప్రపంచంలో ఏ మ్యారేజ్ అయినా అంబానీల స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ పెళ్ళంటే ఖరీదైన మండపాలు, అదిరిపోయే లైట్ సెట్టింగ్లు, ఓ 50 రకాల వంటకాలు, వందల్లో అతిథులు, బ్యాండ్ బాజాలు, డీజే ఏర్పాట్లు, మెహందీ ఫంక్షన్లు, అప్పగింతలు, ఇలా చాలా కార్యక్రమాలు ఉంటాయి. దీనికి తోడు ఖర్చు ఎంతైనా పర్లేదు, మనకు మాట రాకుండా ఉండాలి, వచ్చినోళ్లకు ఎక్కడ లోటు రాకూడదు అనే వాళ్ళలో కొదవలేదు. ఇది అప్పటికే ఉన్న ఖర్చును మరింత పెంచుతుంది. అలా మన దేశంలో ఏటా పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అసలు మన పెళ్లిళ్ల మార్కెట్ ఎంతో తెలుసా? దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.